ప్రైజ్ ది లార్డ్. నా సౌండ్ వినిపిస్తుందా నా వాయిస్? ప్రైజ్ Yes, లార్డ్. ma'am. Praise the Lord. వినిపిస్తుందండి. Praise the Lord, everybody. Welcome to our online ILI training, and I'm glad that you all joined today. ఓకే. పద్మ గారు ఈ రోజు ప్రేయర్ చేస్తారు, స్టార్టింగ్ ప్రేయర్. సిస్టర్ పద్మ, మీరు ప్రేయర్ చేస్తారా? పద్మ సిస్టర్, are you there? Okay, 1-2 minutes. We will just wait for others also to join us. Good morning, Brother Jerry. Good morning. How are you doing? We are doing good. Great. Brother, good morning. Praise the Lord, Jerry brother. Good morning, all. How are you? Fine, brother. వీడియో ఆన్ చేసుకోండి, అందరూ కెమెరాలో ఉండండి. పద్మా సిస్టర్, ఆర్ యు దేర్? ప్లీజ్ రెస్పాండ్. పద్మా సిస్టర్ ఉన్నారా? Hi, Vaira madam గారు. Praise the Lord. యా, వైర్లెస్ సిస్టర్ is there. Yeah. See that you're on the way, child. అది praise the Lord. ప్రైజ్ Praise లార్డ్. the Lord. ఎలా ఉన్నారు? Are you all ready for the session today? ఎస్ మ్యామ్. Yes. పాస్టర్ డామినిక్ గారు, మీరు ప్రేయర్ చేస్తారా? Praise ఎందుకు the Lord. ఎవరు చేయండి పాస్టర్ గారు. స్తోత్రం 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 యేసు రాజా, నీకే వందనములు. స్తోత్రం తండ్రి, మీకే వందనములు. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా, నా స్నేహితుడా, నీకే వందనములు. స్తోత్రం అప్ప. ఇదిగో ఈరోజు ఈ సాయంకాల సమయంలో నా ప్రభు ILI ఈ యొక్క నాయన ఈ యొక్క క్లాసుల్లో నాయన మీరు మా ముందు ఉన్నారు. మమ్మల్ని అందరూ కూడా నడిపించుకొని వచ్చారు ఈ క్లాస్కు నాయన, ఈ జూమ్కు. ఆయన మీరే మా మధ్య ఉండి ఆయన అన్ని కూడా మాకు నేర్పించమని మేము బ్రతిమాలుకుంటున్నాం. అవునయ్యా, ఇంకా మేము అయ్యా లీడర్షిప్ లో ఇంకా మేము తెలుసుకోవాలి నా ప్రభువా నీ నుండి. అందుకోసం నువ్వు ఏర్పరిచిన ఈ ILI ఈ యొక్క ప్రోగ్రాం నాయన మేము విశ్వాసం నమ్మకముతో వచ్చి ఉన్నాం నీ చెంతకు. ఆయన ప్రతి ఒక్కటిని మాకు ఆయన నేర్పించమని, తగ్గించే భావం మాలో ఉంచమని, ఆయన అనేక మందిని ఆయన నీ శిష్యులుగా ఏర్పరచుకున్నటకు నాయన మమ్మల్ని నడిపించమని, మరి రాబోతున్న మా జెరీ అయ్య గారిని మీకు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా అమ్మగారిని మీకు అర్పించుకుంటున్నాం. అయ్యా, వారి ద్వారా మీరు మాట్లాడుతుండగా పరిశుద్ధాత్ముడా మేము నాయన అన్ని కూడా నేర్చుకొని నాయన ముందుకు పోవుటకు, అదేవిధంగా అనేక మందిని నీ బిడ్డలుగా ఏర్పరచుకునేటకు మమ్మల్ని ఆయన ఇంకా బలంగా మమ్మల్ని ఆయన వాడుకోమని, నడిపించమని, ఇవన్నిటిని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన నా యేసునికే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసునికే ఆరాధన.
వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు, మానవులను కాపాడుటకు నీ దూతలను ఏర్పరిచావు. రాయి తగులాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు, రాయి తగలాకుండా ఎత్తి నన్ను పట్టుకున్నావు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు. హల్లెలూయా. థ్యాంక్ యూ మ్యామ్. Hallelujah. Thank you, sister, for that lovely number. Praise the Lord. I think we are a little exceeding our time. Now I give this time to Brother Cherry. He will lead us into the devotional. Brother Cherry. Brother Jerry. బ్రదర్ ఈ రోజు కూడా పాపము ట్రావెల్ చేస్తూ ఉన్నాను నేను,
కానీ నేను ఒక సెషన్ తీసుకొని ట్రావెల్ చేసుకుంటూ నేను వింటూ ఉంటాను అని చెప్పారు. సో ఐ రిక్వెస్ట్ బ్రదర్ చెరీ టు టేక్ ద డివోషనల్ పార్ట్. బ్రదర్ చెరీ, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? అయితే నేను మీకు చెప్పాను కదా! మనకి కొన్ని మంచి అలవాట్ల గురించి బిబ్లికల్ లీడర్స్‌కి ఉండవలసినటువంటి there are certain qualities or certain habits that we need to develop alongside learning the core values, right? So did I discuss that topic with you? Yes, did I discuss that topic with you all? చెప్పాను కదా! డివోషనల్ టాపిక్స్ మీకు కొన్ని లాస్ట్ టైమ్. Yes, ఏంటి ఆ అమ్మా, డివోషనల్ చెప్పారు. టాపిక్స్? చెప్పండి, ఏంటి ఆ డివోషనల్ టాపిక్స్‌లో ఏమేమి నేర్చుకున్నారు? హౌ టు డూ ద వర్షిప్. మీరు ప్రైవేట్‌గా సెపరేట్‌గా ఇండివిడ్యువల్‌గా వర్షిప్ ఎలా చేసుకోవాలో వి హావ్ డిస్కస్ దట్. దెన్ ఇంకొకసారి హౌ యూ హ్యావ్ టు రిమైన్ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్, రైట్? సో ఈవెన్ దట్ వి వేర్ able to share with you how important it is to experience that solitudeness and silence and communicate, build our communication with God. Then third time, what was the topic that we discussed? We discussed about journaling. Do you remember journaling గురించి? Journaling అంటే లిఖితము కదా! మనం ఏమేమి రాసుకోవాలి, వాట్ ఆర్ ద థాట్స్ అండ్ ఐడియాస్ ప్రిపరేషన్ కోసమే కానీ, ఇంకా మనకొచ్చే డ్రీమ్స్, విజన్స్ గురించి ఇవన్నిటిని జర్నల్ చేసుకోవడము అదొక మంచి అలవాటు అని కూడా మనం ఆ రోజు చూసాము. ఆల్రైట్, టుడే we are going to see how important it is Bible study and meditation. Brother Jerry, are you here? So you can refer to page number 28, where you can see the biblical studies, how you are going to do the biblical studies. Just like whenever you buy or purchase any new product, manaki a new product to paatu mobile ana kanivandi, you say any electronic item or anything, what comes along in the package? What comes along with the product? A manual. 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 Right. So why is the manual placed inside the product along with the product? How to use it. How to use the product, ma'am? మనము ప్రోడక్ట్ ని ఇష్టం వచ్చినట్టు వాడి దాన్ని పాడు చేయకూడదు అని మనకు ఒక మాన్యువల్ అనేది ఇస్తారు కదా. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అ మాన్యువల్? సో దట్ యూ విల్ నో ఎగ్జాక్ట్లీ హౌ టు యూజ్ ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ సో దట్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. Just like that, for our spiritual life also, God has given or placed a manual. And what is that manual? That's Bible. Bible, ma'am. Absolutely right. The Holy Bible is the manual. In the Manual. same manner, God created humanity and provided an operation manual telling us how to operate our life. So what is the Yes. purpose of giving a manual? So that we will understand how to operate our Operate. life. Life. Right. So when you are using the word of God or the Bible for the purpose of studying and understanding, then it is very crucial if we do it for our survival and also for our growth. ఎందుకు చేయాలి బైబిల్ స్టడీ? వై వీ నీడ్ టు స్టడీ అండ్ వై వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సో దాట్ వీ విల్ బీ ఏబుల్ టు సర్వైవ్ and we will also be able to grow spiritually. Let's turn to Psalm 119 and read verse number 11. Quickly, can anybody read in Telugu? Prakash can read in Telugu first. Yeah, anybody, whoever is ready. 119. Pavan Garu also. 11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. Praise the Amen. Lord. So, what is the use or purpose of the word of God? The word of God is going to help us to keep ourselves away from sin. Sin. So we need to
sit and take time and read the word of God and understand how to keep ourselves away from sin. From the same chapter 105, what does that say? Verse number 105, it says, the word of God is a lamp to my feet and light to my path, isn't it? So it Yes. is also giving us guidance how we have to live our life. It's going to show light to our paths and going to lead us into which direction we need to go. Somebody can read Romans chapter 10, verse 17. Romans chapter 10, verse 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Praise the Lord. So what happens when we are listening to the word of God, or when we are sitting and meditating, we are able to emphasize our faith, right? We can exercise our faith from just being a low level, or a kind of a dead faith, or very small or weak faith, and we spend more time taking more time to read the word of God. That's when our faith will increase, right? And also by listening to the word of God. Psalm 119 verses 98 to 99 also says that the word of God will help us to be wise. So ఈ రెఫరెన్స్ అని మీరు తర్వాత మరొకసారి చూసుకోండి. All scripture is God breathed, and it is useful for teaching, rebuking, correcting, and training in righteousness, so that the servant of God may be thoroughly be equipped for every good work. ఇది ఎవరు చెప్పారు? పౌల్ గారు చెప్పారు. Paul Timothy. Absolutely. So పౌలు తిమోతికి చెప్పారు కదా. You can refer to Timothy 3:16, 17. What is the use of the word of God? Word of God ఏమేం చేస్తుంది? It is teaching. మనకి బోధిస్తుంది, మనని కరెక్షన్ చేస్తుంది, గద్దిస్తుంది కదా. మనల్ని ఇంకా కూడా నీతి మార్గంలో నడుచుటకు మనకి ఎంతో సహాయము చేస్తుంది కదా. మంచి to be a good servant of God, it is going to equip us. In the same letter, Paul also writes that, diligently, so that he would be approved by God as one who handled accurately the word of truth. He says, or he emphasizes to Timothy, saying that you need to study the scriptures. How you need to study? Diligently you have to study. What does diligently mean? Carefully, దేవుని వాక్యం ఎలా చదవాలి? carefully and with all heart. Diligently kada. You have to follow it diligently with all your wisdom, with all your sound mind, right? So that you would be approved by God, and as one who handle accurately the word of the truth. So this is again from Timothy chapter 2 verse 15. When we study the Bible, what happens? We look deeply at a passage, right? మనం ఏం చేస్తుంటాము? బైబిల్ని ధ్యానించేటప్పుడు, బైబిల్ ఓపెన్ చేసినప్పుడు మనం ఒక ప్యాసేజ్ ని చూస్తాము. తర్వాత చదువుతున్నప్పుడు మనకి ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి కదా. సో we keep asking questions at the same time, right? We keep asking, ఎందుకు ఇలా జరిగింది? అతన్ని ఎందుకు ఇలా చేశారు? లేదా ఈ సిచ్యువేషన్ లో ఎందుకు ప్రభు ఈ రకంగా మరి రియాక్ట్ అయ్యారు? And all that we will come to know. Then we compare references and ask God to reveal his truth, right? So not only that, when we involve ourselves in meditating the word of God, we are also referring, okay, ఇది starting లో జెనిసిస్ లో ఇది ఇలా ఉంది, మరి ఇంకా ఎక్కడెక్కడ ఇది ఈ వాక్యాన్ని మరలా అక్కడ బోధించున్నారు అనేది మనము ఆ రెఫరెన్సెస్ కూడా చూసుకుంటుంటాం కదా. Ask God to reveal his truth, right? So we need to ask God to reveal his truth. While studying, we seek to understand what was said in the original context. మనము ధ్యానించేటప్పుడు మనకి ఆ కాంటెక్స్ట్, ఆ సిచ్యువేషన్ ఏ సందర్భంలో ఏ సందర్భంలో జరిగింది. హెన్రిటా సిస్టర్, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎనీబడి ప్లీజ్ మ్యూట్ లో లేరు, కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు మ్యూట్ యువర్ సెల్ఫ్. బ్రదర్ జెర్రీ, ఆర్ యూ హియర్?
Okay, let me continue. We seek to understand what was said in the original context. అంటే అసలు ఒరిజినల్ గా ఏ సందర్భంలో మరి ఆ వాక్యం అనేది చెప్పబడిందో మనము అది కూడా గ్రహించగలుగుతున్నాము. We are able to discern the truth that applies to our practical life on a day-to-day life, right? As we are meditating, we are able to receive the truth and apply it for our life. స్టడీ అ పర్టికులర్ ప్యాసేజ్. అయితే మరి ఏ రకంగా ఈ బైబిల్ స్టడీ మనము చేయొచ్చో దానికోసము నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు మనము అది చూద్దాము. సో వెన్ we are studying a particular passage, అప్పుడు లైక్ సే ద సర్మన్ ఆన్ ద మౌంట్ లేదా ఇంకా ఏ ఏ కథ అయినా మనం తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ ప్యాసేజ్ అనేది మనం తీసుకొని ధ్యానిస్తే మనకి చక్కగా అర్థమవుతుంది. ఒక ఫుల్ చాప్టర్ ఒక వర్స్ అనేది కాకుండా ఏదో సగం నుంచి స్టార్ట్ చేసి ఎండ్ చేయడం కాకుండా అలా. మనందరికీ తెలుసు యు ఆర్ ఆల్ బైబిల్ స్కాలర్స్. ఐ నో యు ఆర్ ఆల్రెడీ ఇంటూ టీచింగ్ ఎవ్రీథింగ్, బట్ జస్ట్ ఇది మీకు ఒక ఐడియా ఇవ్వడానికి అంతే. వర్క్ త్రూ అన్ ఎంటైర్ బుక్ ఆఫ్ ద బైబిల్ day by day, focusing on a specific portion each day. సో ప్రతిరోజు మనము ఇదొక అలవాటుగా చేసుకోవాలి. అప్పుడప్పుడు కాకుండా క్రమముగా మనము దేవుని వాక్యం అనేది ఒక బైబిల్ ప్లాన్ అనేది అందరూ పెట్టుకుంటారు కదా, ఇయర్లీ ప్లానర్స్ ఫాలో అవుతుంటారు. ఎవ్రీ డే ఒక 5 చాప్టర్స్ 10 చాప్టర్స్. సో అలాంటివి మనము పెట్టుకోవడము మంచి హ్యాబిట్. అండ్ దెన్ యూ ఆల్సో కెన్ డూ లైక్ క్యారెక్టర్ వైజ్ కూడా మనం తీసుకొని స్టడీ చేయొచ్చు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పర్సన్ క్యారెక్టర్ ఎలా ఉంది కంపారిటివ్ స్టడీ కూడా మనము చేయొచ్చు. లైక్ కింగ్ సాల్ అండ్ కింగ్ డేవిడ్ అటువంటి క్యారెక్టర్ స్టడీస్ okay we can keep doing while we are doing the Bible study. Also we can take examples like general topics like grace, prayer, judgment gurinchi, mercy of God. All these like are general topics which you can actually pick up from the entire Bible and understand how the grace of God has been in different places or different situations. To study well, plan to block out a reasonable amount of time. ప్రతి రోజు minimum 20 to 30 minutes మనము దీనికోసము డెడికేట్ చేయాలి. అండ్ ఆల్సో we should avoid all kinds of distractions at the same time. So finally, what you have to do when you are doing all these things at the same time, ask God first that God will reveal, God will speak to you. ఏదో మనము జనరల్ బుక్స్ చదివినట్టు అలా కాకుండా బైబిల్ ఇట్ ఈస్ ఆల్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. Therefore we need to ask the help of the Holy Spirit to reveal his will, reveal the truth of the word of God to us. At the same time, Bible meditation, focusing on God's word with oneness of mind is very important. Christian meditation has nothing to do with మెడిటేషన్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? మన ఇండియన్ సినారియోలో మనకి ఏం గుర్తొస్తుంది? యోగా, రైట్, అలాంటివి కదా. కానీ ఆ ప్రాక్టీసెస్ అని కరెక్టేనా? యోగా వంటి దాంతో మన మెడిటేషన్ ని కంపేర్ చేసుకోవచ్చా బైబిల్ మెడిటేషన్ ని? లేదు మ్యామ్. ప్రకారంగా మనం చేయొచ్చా బైబిల్ మెడిటేషన్? చేయలేము కదా. అసలు దానికి దీనికి అసలు కనెక్షనే లేదు. ఇట్ ఈస్ నాట్ ఎంప్టీయింగ్. యోగాలో ఏం చెప్తారు? మెడిటేషన్ చేసేటప్పుడు ప్లీజ్ ఎంప్టీ యువర్ మైండ్ అనేసి అలా స్టార్ట్ చేస్తారు కదా. సో వీఆర్ నాట్ ఎంప్టీయింగ్ అవర్ మైండ్. వెన్ వీఆర్ మెడిటేటింగ్ వీఆర్ యాక్చువల్లీ ఫిల్లింగ్ అవర్ సెల్ఫ్ విత్ ద word of God. We are not going to empty ourselves. Absolutely. So in Bible, to meditate it literally means to speak to oneself and to speak again and again in one's mind or heart. ఓకే, మెడిటేషన్ మీకు ప్రాక్టీస్ మనము చేయాలి, ఇది కంపల్సరీ చేయాలి. ఎలా చేయాలి అని అంటే మెడిటేషన్ ఒక వాక్యాన్ని తీసుకొని దాన్ని మరలా దాన్ని రిపీట్ చేసుకుంటూ ఆ సౌండ్ అనేది మన చెవుల్లో కూడా పడుతుంటే ఆ వాక్యము అప్పుడు మనలో ఇంకా ఒక గొప్ప ఉజ్జీవము రావడము మనము చూస్తూ ఉంటాము. So what you need to do, how you need to do, you need to speak to yourself again and again, repeating the word of God.
and it should be done in a very focused manner. ఒక పీరియడ్ ఆఫ్ టైం కోసము ఒక వాక్యాన్ని ధ్యానించడము, మరలా దాని గురించి చాలా డీప్ గా ఆలోచించడము, అండ్ ఆల్సో ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి బైబిల్ మెడిటేషన్ ఇది, and you can refer page 28 and 29, and I hope you will be able to follow all this and also be able to implement in your day to day life. So konni suggestions ikkada em icharu anante, you find a place free of distraction, prayerfully choose a very short or one verse or very short portion of the scripture and keep reading it to yourself. That is how you can do the meditation. Another interesting idea would be to into literal practice. When you lay down, when you are lying down also, when you whatever memory verses or whatever verses come to your mind, when you keep meditating as you are lying down, and that is going to not only give you a good sleep, and it is always going to keep, even in a subconscious state of mind, you will be you will be mindful about the word of God, you will be mindful about God, right? And at the same time, when you rise up also, even when you are rising up, even when you're still on the bed, maybe you can just sit and then meditate on the word of God. So he may well be your first thought in the morning. So when you are doing it in this way, when you are lying down, when you are rising up, always thinking about the word of God, then you will be full of the word of God and the presence of God. You will be carrying the presence of God wherever you go. So do you think Bible study and Bible meditation is useful for a leader? Yes, ma'am. Definitely, ma'am. Definitely, absolutely, it is very, very important. ఇప్పుడు ఈ సమయంలో నేను the next topic, as I mentioned to you all, is family priority. Even before I give family priority, I will give one person to do the speaking. Who are the people who gave me names? Madhavilata sister, Arpana Daya sister, I don't see, I don't think she has turned up. Regina sister is there, Henrietta Decro sister is there. So I'll give opportunity to Henrietta sister. First, I want you to finish your presentation. Then we will continue with family priority. Then the other two will get the chance after that. Are you ready, sister? Henrietta sister? Hello, Will be- I'll need to share a presentation. Can I do it next? Because I'll have to set it up for that. I thought you are ready already. Maybe No, you are I ready. didn't connect it in the laptop thinking you will do it in the end. Yes, yes, actually I will. Usually you do it in the end. That is why I didn't Okay, connect I the will laptop. turn to Madhavilata now. Yeah. Sister, please do not exceed 1 or 2 minutes maximum ante. No Yes, one ma'am. should exceed 2 minutes. Praise Lord. Praise the Lord. Praise Lord, all of you. I greet you all in the happiest, wonderful moment. I'm so happy. Please. Continue, sister. Yes, ma'am. Okay, biblical study, meditation and family priority. ఈ మూడు కూడా ఒక క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకు Sister, అనంటే మీ టాపిక్ అది కాదు కదా? యాక్చువల్లీ చేసుకున్నారు. నేను దీని గురించి అనుకున్నాను సిస్టర్. సిస్టర్, ఇక్కడ మీరు తీసుకున్న టాపిక్ ఏది అండి? చెక్ చేస్తా సిస్టర్. యాక్చువల్ గా నేను ఇదే కనుక చెప్పాలనుకున్నాను సిస్టర్ యాక్చువల్ గా. ఓకే, మీరు చెక్ చేసుకోండి. రెజినా సిస్టర్ ఓకే ఓకే సిస్టర్. will give. I don't want to lose this time. Please, next Regina sister, are you ready, sister, or can Yes. I just push it to Yeah, the yeah, end? I'm ready, sister. Okay, please. What is your topic from this? Mine is raising Timothy's. Yes, go ahead, sister. I'll just praise Lord, everyone.
I give glory to God for giving this such a time. And also, sister, first of all, Raising Timothy is a title for us I have taken. So first things in this we have learned how to raise the Timothy means, first of all, role and the responsibility of the parents. Second Timothy, when we have taken, Second Timothy chapter 1:5. So we have seen how the parenthood is really important to the children. So role and the responsibility of the parents. A best parents raising Timothy, like there's a best family. Timothy's family is a best families. Her mother, his mother, his grandmother, how they lived godly life in the life. So it is a parent's responsible to raise up the children to all godly life from the childhood. What we in Christ and before the world, what okay. So parents should tell the children's, because children always follow the parents in the language, in culture, in traditional, in religion, in all ways they follow the parents. So parents should always be careful to teach the children to raise up, as God said to Abraham will teach his children and raise up, Sarah will raise up godly offspring. So teaching the children's, God says, let Israel teach their sons and their sons, the generation to responsible to how they should testimony be before the God. So secondly, a role model, responsibility of the spiritual parents, leaders, pastors, the guidance. So the best example we have taken, Paul and Timothy. Pastor have to teach the take the full responsibility to build the spiritual believers of every believers, lead them become a good man of God. So Paul encourages Timothy, he encourages, he gives counsel, conveys him and exalts him, encourages him in all things. Also how to take his physical life, what to eat, what to know to eat, and everything. And Paul also says about him, so what is your calling, what talents you have, how your parents had, how your grandparent had the faith. So you're advising all physically in how to take care of physical life, also how to be a good leader and teach a church member, also commands him to be good teacher, correct example, exalt. And so all things, how to be a good pastor should be there. So how to be fight a good fight, how to be and how not to be. So in all these things, Paul was a good role model pastor to the next generation. So this is I have taken. So thank you for giving this chance. Thank you so much, sister. Thank you for sharing it. We'll see if Brother Jerry or anybody would like to add any more information about it. But I think you have justified the topic. Thank you so much. Moving on to our next topic, that is our family priority. I request our other participants to be ready while we are doing this. Brother Prakash, do you want to say anything? Madam, I just wanted to say something about Kristuval and Ayakatvam, ma'am. When you give chance, I'll say, ma'am. Surely, brother. At the end, looking at the time, I will try to give you some. Done, ma'am. Yeah. Okay. Now, everybody, you can refer to family priority. This is the topic that we are going to pick up next. Family priority, God's building block for you. సో ఇది తెలుగులో ఏమంటాము, కుటుంబ ప్రాధాన్యత. కుటుంబానికి మనము నాయకులుగా ఉన్నప్పుడు మనము కుటుంబానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడము ఎంత ఇంపార్టెంటో దాని గురించి నేర్చుకోబోతున్నాము. మీ నాయకత్వానికి దేవుని నిర్మాణము వస్తువు, నిర్మాణవ వస్తువు. సో ఇట్ ఈస్ లైక్ అ బిల్డింగ్ బ్లాక్, నిర్మాణ వస్తువు. మన నాయకత్వానికి ప్రతి ఒక్కరికి ఈ ఫ్యామిలీ అనేది, ఫ్యామిలీ ప్రయారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాట్స్ ద కోర్ వాల్యూ? God looks for men and women who are convinced that the family is God's building block for society
and who make their families a priority in developing leaders. కదా, అభివృద్ధి చెందించడానికి కుటుంబము అనేది దేవుడు వేసినటువంటి నిర్మాణము, అదొక పునాది, అది చాలా అవసరమైనటువంటిది అని మనము నాయకులుగా విశ్వసించేటటువంటి వారు. ఓకే, నాయకులు దీన్ని ప్రయారిటైజ్ చేయనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకోవట్లేదు. కానీ మరి కుటుంబ వ్యవస్థని ఏదైతే దేవుడు స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తున్నాము, ఫ్రమ్ ద బిగినింగ్ ఎట్లా ఆదాం అవ్వ దగ్గర నుంచి కూడా అది ఒక ప్రణాళిక, అది ఒక నిర్మాణముగా ప్రభువు దాన్ని స్థాపించారు కదా. సో దానికి ప్రయారిటీ ఇచ్చేటటువంటి వారినే ప్రభువు ఎన్నిక చేసుకుంటున్నారు. ద ఛాలెంజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్రయారిటీ. సో వాట్స్ ద ఛాలెంజ్ దట్ వీ హ్యావ్ హియర్? ఫ్యామిలీ ఈజ్ అ ఫౌండేషన్ ఇన్ ఆల్ కల్చర్స్. మన కల్చరే కాదు, మన దేశమే కాదు, ప్రతి దేశంలో ఎక్కడ చూసినా మనం చూస్తున్నాం, ఇక్కడ రకరకాల జాతుల వాళ్ళు ఉన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? God originally designed the family to be a place of blessing and reflection of Trinity. ఎందుకు దేవుడు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫ్యామిలీకి? Because it is representing or reflecting the triune God. Yes, what does the Trinity mean? What Trinity means? Can anybody say? Father, Tandu. Son, and Holy Spirit. Yeah, ma'am. Tanri, Kumara, Parishuddhatma. త్రిత్వం వాటి యూనియన్, త్రిత్వం ఒక యూనియన్ ఏ రకంగా ఉన్నది, ఒకరిపై ఒకరు ఏ రీతిగా వారు ఒకరిలో ఒకరు ఉన్నారు, ఒకరిపై ఒకరు ఏ రకంగా ఆధారపడుతున్నారు, అండ్ ఇండివిజువాలిటీ కూడా వాళ్ళకి ఉంటూ కూడా మళ్ళా కలిసి ఏ రకంగా వారు మరి ఆ కార్యం అనేది జరిగిస్తున్నారు. మరి ఆ త్రిత్వాన్ని మనము గ్రహించడానికి కుటుంబం అనేది దేవుడు స్థాపించి ఉన్నారు. Christians are not spared by the effect of the negative forces. క్రైస్తవులు ఈ కుటుంబము ఎన్నో రకాల కుటుంబాలు చూస్తున్నాం కదా. We have the side effects of not having a proper family. Why? Because this is all consequences of sin, and that is the reason we do not have proper family system for many of us in our society, and that is the extreme and effect of the consequences of sin. క్రిస్టియన్స్ ఆర్ నాట్ స్పేర్డ్. మన క్రైస్తవ కుటుంబాలు కూడా ఏ రకంగా కూడా మరి ఇటువంటి మరి పరిస్థితి నుంచి లేదా ఇటువంటి ఛాలెంజ్ నుంచి మరి ఏమాత్రం కూడా తప్పించుకోలేకపోతున్నారు. మన క్రైస్తవుల్లో కూడా అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఉంటున్నాయి, మరి విడిపోయినటువంటి వారు ఉంటున్నారు, సింగిల్ గా ఉంటున్నారు, మరి ఎన్నో రకాలుగా మనము వివరించుకోవచ్చు. Christian homes are often places of blessing, but then very sadly our Christian homes are also now places of pain and struggle. Everybody is born into a family. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబంలో జన్మించినటువంటి వారే. కుటుంబం లేకుండా ఎవరైనా వస్తారా? ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్, వన్ మేల్ అండ్ ఫీమేల్, మరి కలయిక లేకుండా వస్తున్నారా? రారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబం అనే దాంట్లో నుంచే, వ్యవస్థలో నుంచే వస్తున్నారు. క్రీస్తు అనుసరించే ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తుని అనుసరించే వారు దేవుని కుటుంబంలో భాగమే. ఓకే, మనము దేవుని వెంబడిస్తున్నాము కాబట్టి మనము దేవుని కుటుంబంలో ఒక భాగమై ఉంటున్నాము. Part of the family of God. Every one of us who is a believer, who has been transformed, who has accepted Jesus, మనం ఏ కుటుంబానికి చెందాము? మనము దేవుని కుటుంబానికి చెందినటువంటి వారము. We long for the day when Christ returns. సో మన ఆశ, ఆసక్తి ఏంటి? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాము? We long for the day when Christ is going to come. Why we are waiting for Christ to come back? Why do you think? Take us to be with them. Right? Who is waiting for Christ? The church is waiting. We all waiting. The church. What is the church? We are the The children church of God. Bridegroom. The family of God is waiting. Right, sorry. The church is family the bride of Jesus Christ, isn't it? Yes, Church ma'am. is the bride of Right. Jesus Christ. So just like a bride awaits, for the bridegroom, we are also waiting to see and meet our Jesus and then be united with him.
సో వాట్స్ ద బిబ్లికల్ ఫౌండేషన్ ఫర్ దిస్? దీనికి కూడా ఫ్యామిలీ సిస్టమ్ కి కూడా బిబ్లికల్ ఫౌండేషన్ ఉందా? డెఫినెట్లీ ఉంది. మనకు తెలుసు ఆడమ్ అండ్ ఈవ్ నుంచి మనకి ఈ బిబ్లికల్ ఫౌండేషన్ అనేది ఏర్పరచబడి ఉంది. Somebody read Genesis 1:28. Genesis chapter 1 verse 28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. సో మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా విస్తరించాలి, కుటుంబంగా మనము ఏర్పరచబడాలి. వీ హ్యావ్ టు బి ఫ్రూట్ఫుల్, వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్, వీ హ్యావ్ టు fill the earth and subdue it and rule over all the fish and that is there. So this is the command that God has given. Somebody read Galatians chapter 5 verse 22. Galatians chapter 5 verse 22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఓకే. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ద ట్రినిటీ అండ్ ద ఫ్యామిలీ. ఇక్కడ ద ఫ్యామిలీ ఇస్ అ ప్లేస్ ఆఫ్ కమ్యూనిటీ. As a reflection of the Trinity, even the family is a place of community in which we have fellowship, communion, and appropriate intimacy modeled for us by the relationship between God the Father, the Son, and the Holy Spirit. ఎందుకు ట్రినిటీతో పోల్చారు అని అంటే, వారు ఏ రీతిగా ఆ ఫెలోషిప్, ఆ కమ్యూనియన్ అనేది వారి ముగ్గురిలో ఉన్నదో అదే మనము ఇక్కడ మన కుటుంబాల్లో కూడా మనము కలిగి ఉండాలి అనేది ఒక మోడల్ గా. ఈ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ట్రినిటీని రిప్రజెంట్ చేస్తుంది ఈ సింబల్. సో ఇది ఒక మోడల్ గా మన ముందు ప్రభు పెట్టి ఉన్నారు. బిబ్లికల్ ఫౌండేషన్ లో ఇంకొక పాయింట్ ఏం నేర్చుకోవచ్చు అంటే సింగిల్నెస్. మరి సింగిల్నెస్ అనేది మనము మన సొసైటీలో అయితే పర్వాలేదు, కానీ చాలా సొసైటీస్ లో సింగిల్నెస్ ని అంత యాక్సెప్ట్ చేయరు కదా. సింగిల్నెస్ ని కొంతమంది చాలా డిసడ్వాంటేజ్ గా, అదొక శాపముగా, ఎందుకు వివాహము కాలేదో, వివాహం అయిపోయిన తర్వాత కూడా ఎందుకు సింగిల్ గా ఉన్నారో, అలా ఎన్నెన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మరి బైబిల్ ఏం చెప్తుంది? రీడ్ 1 Corinthians chapter 7 verse 35. 1 Corinthians chapter 7 verse 35. మీరు ఉరియొడ్డవలనని కాదు, కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీయూ లేక ప్రభు సన్నిధాన వర్తనులై ఉండవలనని ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. ఇది కరెక్టేనా సిస్టర్? తెలుగులో మీరు చదివింది 1 కొరింథీ 7:35. 35 అయితే కరెక్టే సిస్టర్, బట్ 34 చదవమంటారా సిస్టర్? యా, వన్స్ యూ రీడ్ ఇట్. 33, 34 రిలేటెడ్ గా ఉంది సిస్టర్, నేను చదువుతాను ఒకసారి. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గుర్చి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్నికయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు, కానీ పెండ్లి అయినది భర్తను ఎలాగో సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. అయితే సింగిల్నెస్ అనేది మనకి ఒక గిఫ్ట్ గా, ఒక వరం. ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, బికాస్ హూ హ్యాస్ మోడల్డ్ ఇట్? జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాస్ మోడల్డ్ టు బి single, right? And also we see Apostle Paul also modeling it and saying that this singlehoodness, it promotes good order and it secures our heart. Our heart will be undivided. వారిని సంతోషపరచాలా, హస్బెండ్ ని సంతోషపరచాలా, వైఫ్ ని సంతోషపరచాలా అనే అన్డివైడెడ్ హార్ట్, మనకి డివిజన్ లేనటువంటి హార్ట్ తో, టోటల్ డెడికేషన్ తో, డివోషన్ తో మనము ప్రభుని ప్రేమించవచ్చు, ఆరాధించవచ్చు, తనని వెంబడించి మరి మనము జీవితం అంతా తన కొరకు సమర్పించవచ్చు. కాబట్టి సింగిల్హుడ్ అనేది, ఒకవేళ మనకి ఎవరికన్నా మనం సింగిల్ గా ఉన్నప్పుడు ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఆ కండిషన్ లోనే మనము రెస్పాండ్ అవ్వాలి. వెన్ యూ రిసీవ్ అ కాల్ వైల్ యూ ఆర్ బీయింగ్ సింగిల్, యూ నీడ్ టు రెస్పాండ్, రైట్?
Next, let us see marriages. So we have seen how God emphasized, or what is the biblical foundation that we have for prioritizing family or prioritizing the family relationship. First, we have seen the first family, then we saw the Trinity and the family, correlation. Now we have seen the singleness. Let's see marriage. Revelation chapter 19, verses 6 to 9. Genesis already చూసాం కాబట్టి let's go to Revelation chapter 19, verses 6 to 9. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఆమె ప్రైజ్ ద లార్డ్. సో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? ప్రారంభంలో ఒక వివాహము. ఎవరు ఆ జంట? ఆదాము అవ్వ, వారి వివాహము. తర్వాత మరి వారికి ఇచ్చినటువంటి వాగ్దానము, ఫలించమని ఆజ్ఞ. రైట్? సో అది ప్రారంభంలో చూస్తున్నాం. అలాగే ముగింపులో కూడా మనము ఒక గొప్ప వివాహం అనే దాని కొరకు అందరము కూడా సిద్ధపడుతున్నాము కదా. ప్రభువు సంఘముతోటి మరి వివాహము జరగబోతుంది. ఆ వివాహం కొరకే మనం అందరము కూడా సిద్ధపడుతున్నాము కాబట్టి మనమందరము అది గమనించుకోవాలి. అది కూడా ప్రయారిటీ మనది. ఇక్కడ ఒక చిన్న మరి వర్క్ షాప్ లాంటిది ఉంది. How is today's world affecting the family structure in your culture? How does this impact you as a Christian leader? ఇది ఎవరైనా దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? Do you want to share anything? మన సొసైటీలో మరి కల్చర్ ఏ రకంగా మరి ఎఫెక్ట్ అవుతుంది? ఫ్యామిలీ కల్చర్ ఏ విషయాలు మనల్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి ఫ్యామిలీ సిస్టంలో? ఏ రకంగా మనం ఫ్యామిలీలో డివిజన్స్ చూస్తున్నాము మన కల్చర్లో? కొన్ని మనము గమనించుకుందాం. వాట్ ఆర్ ద ఈవిల్స్ ఆర్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ దట్ వీఆర్ ఫేసింగ్? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ నాట్ హ్యావింగ్ అ ప్రాపర్ ఫ్యామిలీ సెటప్? చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. Like social media is one of the most evil things that is dividing the family. They're not spending together. They're not sharing the love, care and love. All those things. So social Very media is good. one of the things. Yeah, absolutely. Because the social media is taking away time. We are not giving quality time with not spending quality time with our family, not giving them enough attention. And that is a major setback in the family system. Yes, anything else? Any other examples? మ్యామ్ యాక్చువల్లీ ఐఎమ్ అన్మ్యారీడ్ మ్యామ్, సింగిల్ కానీ చెప్పొచ్చా? Yes, yes. చెప్పచ్చు బ్రదర్. ఎందుకంటే మ్యామ్ యాక్చువల్లీ ఇప్పుడు క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇప్పుడు యూత్ అంటే ఎలా ఆలోచిస్తారు? లవ్ మ్యారేజెస్ అంటారు కదా మేడం. లవ్ మ్యారేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రిస్టియన్ అయినప్పటికి కూడా నేను అన్యుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మన కల్చర్కి వాళ్ళ కల్చర్కి డిఫరెన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి ఫ్యామిలీకి కష్టం మ్యామ్. సో వెరీ గుడ్ బ్రదర్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కానీ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ వల్ల కూడా మనకి ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాము. ఆత్మీయ కుటుంబంగా మనం కొనసాగలేకపోతున్నాం. ఎందుకంటే Yes, ఎవరి true. మతం వారిది, ఎవరి రిలీజియన్ వారిది Belief. కదా. సో బిలీఫ్ సిస్టమ్ డిఫరెంట్ అయిపోతున్నాయి కాబట్టి అక్కడ కూడా మనకి చాలా క్లాష్ వస్తుంది. రైట్. సో లెట్స్ సీ ఫర్దర్ వాట్ ఎల్స్ వీ హ్యావ్. సో వాట్ ఈస్ గాడ్స్ పర్స్పెక్టివ్ అబౌట్ ద ఫ్యామిలీ? ఆల్ రైట్. So let's read Matthew 22, verse 36 to 40. దేవుని దృష్టి కోణంలో నుంచి చూద్దాం. ప్లీజ్ రీడ్. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదియే.
ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? 2 ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించాలి, మన తోటి వారిని కూడా ప్రేమించాలి. వి ఆర్ కాల్డ్ టు లవ్ గాడ్ అండ్ టు లవ్ అవర్ నేబర్. సో మన నాయకత్వంలో, మన లీడర్‌షిప్‌లో మన ప్రయారిటీ ఏంటి అనంటే, మన ప్రయారిటీ టు ఫుల్‌ఫిల్ our calling, your family must be seen as your first priority to serve. సో మనం నాయకులము, మేము ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళి మేము ఏదో పరిచర్య చేస్తాము అలా కాదు. ఫస్ట్ మనం ఎవరికి సర్వ్ చేయాలంట? మన ఫ్యామిలీనే మనము సర్వ్ చేయాలి. సర్వ్ చేయాలంటే ఆత్మీయంగా మనం కట్టాలి. వేరే వాళ్ళకి చెప్పక ముందు మనం ఎవరికి చెప్పాలి? మన ఫ్యామిలీకి చెప్పుకోవాలి. మన ఫ్యామిలీని ఆత్మీయంగా మనము కట్టుకోవాలి. సో మై ఫ్యామిలీ, ఇది మనకి మనము ప్రశ్నించుకోవాలి. ఏంటి ఈ ఈ 3 ఆప్షన్స్, 4 ఆప్షన్స్‌లో మన ఫ్యామిలీని మనం ఒక గిఫ్ట్ అనుకుంటున్నామా? లేదా అది నాకు ఒక పరిచర్య, దేవుడిచ్చిన పరిచర్య అనుకుంటున్నామా? లేదా నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత అనుకుంటున్నామా? లేదా మన ఫ్యామిలీ అంటే అన్నీ ఉండాలా? మనకదొక గిఫ్ట్ లాగా భావించాలి. మనకదొక దేవుడిచ్చిన పరిచర్యగా కూడా భావించాలి. రైట్? పరిచర్య ఏ రకంగా అవుతుంది? పిల్లలకి నేర్పించడము అండ్ హ్యావింగ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్. ఇఫ్ యూ ఆర్ అ హస్బెండ్, you should give a wise counsel and educate your wife and teach her whatever she does not know. If you are a wife, then you have to be submissive. You have to learn from your husband. ఇది మరి దేవుడు పెట్టినటువంటి క్రమము కదా. ఇదంతా మనము చేస్తూ వెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీ, మనం ఒక రెస్పాన్సిబిలిటీగా భావించాలి. మన కుటుంబము ఒక సొసైటీలో ఉన్నది అనంటే అదొక మాదిరికరమైనటువంటి కుటుంబంగా మన కుటుంబము ఎంతకన్నా నిలబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన నాయకత్వం ఇంకెక్కడో కాదు చూపించడము. మొదట మన కుటుంబంలో మనము చూపించాలి. అందుకే ఈ టాపిక్ చెప్తున్నారు that we need to emphasize or focus more or prioritize more on the family. Biblical leadership and family priority లో నెక్స్ట్ ఇంకా మనము ఏం చూడబోతున్నాము? Good caregiver and family manager. So as a leader, we need to be good caregivers and family managers. దీని గురించి ఎక్కడ వింటున్నాము? 1 Timothy chapter 3 verse 4 and verse 12. You can refer to 1 Timothy chapter 3 verses 4 and 12. You have to be a caregiver. మనము మన బాధ్యతల్ని వదిలేసి మనము పరిచర్య చేయడానికి పర్మిషన్ ఉందా మనకి? లేదు కదా. మన ఫ్యామిలీలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, మన పిల్లలకే కానీ, యువర్ వైఫ్, వాట్ ఎవర్ ఇస్ ద రిక్వైర్మెంట్, యూ ఆర్ మోర్ దెన్ బీయింగ్ అ లీడర్, యూ హ్యావ్ టు బీ అ కేర్ గివర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. Next, let us see that we have to be loving and gentle. Aside to being a good leader, effective leader, you have to prioritize, more taking care of your family, loving them, and being very gentle with them, correcting them, and guiding them, all right, and keeping them on track with the word of God. What does this mean? What does this mean? When we read 1 Timothy chapter 3 verse 2 and verse 12, ఇక్కడ ఏమి ఇచ్చారు? కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు కదా, కొన్ని కండిషన్స్ పెట్టారు. నాయకులుగా ఉండాలంటే, లేదా మరి సంఘంలో మీరు డీకన్స్ లాగా ఉండాలి, బిషప్స్ లాగా ఉండాలి అంటే కొన్ని కట్టడలు ఇచ్చారు, కొన్ని నియమాలు ఇచ్చారు కదా, వాటిని పాల్గొనాలి. ఏంటవి? The Christian leader should be married to only one spouse. Right? This was very important because in New Testament times, polygamy was socially accepted. Right? మరి ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి అది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఓల్డ్ టెస్ట్మెంట్ లో మనం చూసాము how polygamy was permitted, right? But later God emphasized, because that was never God's plan. From the beginning, when God created Adam and Eve, his plan was only monogamy, right? సో దేవుడికి అస్సలు ఇష్టం లేదు. కానీ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం ఏమంటారు వాక్యంలో? మన కఠినత్వాన్ని బట్టి దేవుడు కొన్ని మార్పులు చేశారు కదా.
So that's how it is. But then the word of God says, if you want to be a good leader, if you want to take up the role of being a biblical leader, you need to maintain this. You need to be a godly spouse. నాట్ స్లాండరస్, కోపగించేవారు కానీ, బూతులాడేవారు కానీ, తిట్టేవారు కానీ, కొట్టేవారు కానీ, మనకి సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వారు కానీ, వీఆర్ నాట్ ట్రస్ట్ వర్ది. మన పార్ట్నర్కి మనము ట్రస్ట్ వర్దిగా జీవించక ఉండడము, అన్ఫేత్ఫుల్ గా ఉండడము, ఇవి మనకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమాత్రము కూడా కాదు. లీడర్షిప్ ఇన్ ద హోమ్. Okay, so where does our leadership start? It starts from our home, right? We have to commit our time and commit commit and build our home to be that our children will be obedient children. Obedience is the acknowledgement of the parents, God-given authority in the home, and respectful children. It is on our shoulders that we raise obedient children and respectful children, right? Our children have to be obedient, our children have to be respectful. Adi evar బాధ్యత? మన బాధ్యత. అదే మన నాయకత్వము. మొదట మన పిల్లలకి లోబడడం నేర్పిస్తే, మర్యాదగా జీవించడం నేర్పిస్తే, కుటుంబంలో కాదు వారి సమాజంలో వెళ్ళినప్పుడు కూడా మరి అదే రీతిగా the word of God says, that's the word of God says, train up the child, right, the way he has to go, and then he will continue it, right? So what's the workshop? How would you evaluate yourself against the standards of leadership in Paul's letter to Timothy? What are some areas where you see the need for personal growth? ఇప్పుడు you just reflect. మనం ఇది ఒక వర్క్షాప్ లాగా చేయకపోయినా కానీ యూ పీపుల్ క్యాన్ జస్ట్ రిఫ్లెక్ట్. ఓకే, నేను ఈ ఏరియాలో ఇంకా మారాల్సినటువంటి అవసరత ఉంది, లేదా నేను నాలో కొన్ని ఇవి చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని మనము కొన్ని పాయింట్స్ ఈ లిస్ట్ అవుట్ చేసినటువంటి విషయాలన్నిట్లో కొన్ని గ్రహించుకొని వాటిని మనము దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ప్రాక్టీస్ చేయడము చేయాలి. వాట్ ఆర్ ద 6 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఫ్యామిలీస్ ఇప్పుడు మనము చూడబోతున్నాము. There are 6 characteristics that can make our family a very strong family. Evanna, can you just guess? Can you just tell me few characteristics that can make a family a strong family, Unity, a biblical madam. family? Unity. Very good, very good. Unity is one strong characteristic. Inka? Good commitment. Commitment, correct. ఇప్పుడే చూసాం ఫెయిత్ఫుల్నెస్, ఇందాకే నేర్చుకున్నాము. ఇంకా love and affection, love and affection, understanding, Love and care. Major thing is communication. Okay? Communications. కమ్యూనికేషన్ లేకపోతే చాలా మరి ఇబ్బందులు వస్తాయి, చాలా మిస్అండర్స్టాండింగ్ వస్తాయి కదా. ఇఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ ఈచ్ అదర్, దట్ కెన్ లీడ్ టు lot of disruptions, right? So what are the 6 most important characteristics for a strong family? Is strong commitment. మామూలుగా కాదు, strong commitment ఉండాలి. Strong families believe in the value of family and consider family a priority in their lives. They are dedicated to one another's well-being. Strong commitment ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు husband is not a prayerful man, then what is the responsibility of the wife? To bring him to Christ, to lead him to Christ, to try to change him with prayer and constantly counseling and telling them the importance of being religious or being spiritual, right? So we are working for each other's well-being. We are investing time and energy and engaging ourselves in some family activities. Second is we enjoy time together. Another characteristics is we should enjoy time, spending time together. Strong families spend time together doing meaningful things. మనం meaningful things అంటే ఏం చేయగలుగుతాము? We can't sit and watch a movie together, right? Saying that we are having a family time. Is that correct? No, ma'am. No, it is not. Then what is the other meaningful thing that we can do? family prayer, ma'am.
ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడము, లేదా ఏమైనా కొత్త విషయాలు ఇలాంటివి డిస్కస్ చేయడము. Going to a garden. ఎగ్జాక్ట్లీ. సో ఈ రకంగా మనము we need to have a quality time with our family, educating our children, teaching our children various things, not only from Bible, general things కూడా మనము వారికి నేర్పించాల్సినటువంటి అవసరము ఉంది. నెక్స్ట్ ఇస్ గుడ్ కమ్యూనికేషన్. Okay, when you are able to demonstrate good communication, then children will also learn how to communicate. చూస్తాం కదా మనము ఎన్ని ఫ్యామిలీస్ లో the way parents speak, the exactly children also pick up the same style, the same words, right? సో మనము ఎక్కువగా వాక్యాన్ని ఏ రీతిగా ఆధారపరుచుకొని మాట్లాడాలి అనేది మనము అలవాటు చేసుకుంటే మన పిల్లలకి కూడా అది ఎక్కువగా అలవాటు అవుతుంది, రైట్? అప్రిసియేషన్ అండ్ ఎఫెక్షన్. అప్రిసియేషన్ అండ్ ఎఫెక్షన్ ఫర్ ఈచ్ అదర్. మనం ఎన్నోసార్లు చూస్తాం కదా, పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలు ఎంత కష్టపడి వచ్చినా మంచి మార్కులు తెచ్చుకున్నా అంతగా పొగడము వారికి ఇష్టం ఉండదు. కొందరు తండ్రులకైతే అసలే రాదు. అట్లీస్ట్ మదర్ కొంచెమైనా ఎంకరేజ్ చేస్తుందేమో, పోనీ ఓకే బ్యాడ్ మార్క్స్ వచ్చాయి, బ్యాడ్ రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ టైం ప్రయత్నించు అనేసి, రైట్? So if we do not have appreciation and affection for each other, and we are not able to encourage and motivate each other, then that is not a good characteristic. Ability to solve problems and react in crisis. సో మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం మన ఫ్యామిలీస్లో, మన ఫ్యామిలీ సిస్టమ్ ఫర్ సమ్ రీజన్ ఆర్ ది అదర్ వి గో అవుట్ ఆఫ్ ద వే, మేబీ పిల్లలు దారి తప్పిపోతూ ఉంటారు. సో వాట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ? హౌ వీ హ్యావ్ టు బీ వైజ్లీ మనము డెసిషన్స్ తీసుకోవాలి, రైట్? ఎన్నో సందర్భాల్లో చూస్తున్నాము మనము, ఎంతో పెద్ద పెద్ద నాయకులు కూడా మరి బైబిల్లో వారెంత అట్ట ఫెయిలియర్ అనేది చూస్తున్నారు. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ మేనేజ్. వాళ్ళ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేయలేము. దావీదు జీవితంలోనే మనము ఎన్నోసార్లు మనము చూసాం, తన ఎంతో మంచి మరి దేవునికి సన్నిహితుడు అయి కూడా, దేవుని హృదయానుసారి అయి కూడా మరి పిల్లల విషయంలో ఎంతగా ఫెయిల్ అయిపోయాడో మనకి తెలిసిన విషయమే. ఎస్ ఆర్ నో? Yes, ma'am. Yes, ma'am. Next, shared spiritual life. What is shared spiritual life? Strong families have a shared spiritual life. In case of Christian families, Bible time, prayer and worship are central. Shared spiritual life అంటే మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే మన పిల్లల్ని కూడా మనం కూర్చోబెట్టుకొని ఆత్మీయంగా మనము బిల్డ్ చేయొచ్చు, రైట్? మనము ఒక జస్ట్ ఒక డెడ్ ఫేత్ కలిగి ఉంటే, మనకే విశ్వాసం లేకపోతే, మనమే ప్రభు మీద ఆధారపడ్డము నేర్చుకోకపోతే పిల్లలకి ఎలా నేర్పిస్తాము? నేర్పించలేము, రైట్? So when we have a strong spiritual life, that is when we can also share our faith to our children. We can build the children's faith based on how we are handling our own faith. From the characteristics in the list, where is my family strongest? Where do we need to improve? సో ఇందాక ఇచ్చినటువంటి లిస్ట్లో మీకు 6 క్యారెక్టరిస్టిక్స్లో మీకు అందరికీ మరి అన్ని 6 బాగానే ఉన్నాయి అనిపిస్తున్నాయా? లేదా ఏదైనా ఒక 1-2 ఏరియాస్లో మేము ఇంకా కొంచెం కష్టపడితే, ఇంకా కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది అనిపిస్తుందా? జెన్యూన్గా చెప్పండి, ఎలా అనిపిస్తుంది? Enjoy time together is a lack in our family. Sometimes. Not always. Yes. We all have our own commitments. So Why? sometimes Because there is no time. Get together, spending outside. No time. That's the main problem. Yes. Absolutely. So this is what you have learned today. The conclusion is, see, no matter whatever dysfunctions we are experiencing in the family, but God prioritized. God called us to love our family. God called us to care for our family.
And as now that we are learning and taking training to become more effective leaders, it is not only for the sake of society, it is not only for the sake of church, but more right. important, it is for the sake of our own family. When if we don't take the ownership of our own family, building our family as a faith family, then who will come and build our families? కదా ఎవరు వచ్చి కూడా మన ఫ్యామిలీ బాధ్యత తీసుకోరు. మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. We have to take the ownership to transform our family to be a godly family. Right? Yes, ma'am. తీసుకుంటారా బాధ్యత? తీసుకుంటారా? Yes, ma'am. సో మీరు ఈరోజు మేబీ కొన్ని పాయింట్స్ కొత్తవి కావచ్చు, కొన్ని పాయింట్స్ పాతవి మీకు ఆల్రెడీ తెలిసినవి కావచ్చు, మీరు ఆల్రెడీ పాటిస్తున్నవి కావచ్చు. బట్ దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ ఐ థింక్ విచ్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ మేబీ లైక్ ఎన్ ఐ ఓపెనర్. అవును, మేము మా కుటుంబంలో కూడా మేము ఇది తప్పనిసరిగా చేయాలి. నాయకుడిగా, ఒక నాయకురాలిగా ఈ బాధ్యత మా మీదనే ఎక్కువగా ఉన్నది అనేది అట్లీస్ట్ ఐ హోప్ యూ హ్యావ్ recognized or identified today. So thank you so much. We have a Thank you, little ma'am. more time to complete the remaining part of the presentations. So remember this, children and వస్తుంది నాకు. Remember this leaders that we have to prioritize our families more than anything. Now who's ready? Sister, I sent you the PPT in your chat. Can you see that? Have a look, because I am tried to put it, but then Zoom is not opening in the laptop as well as the phone. So I can't share from my laptop. It's just a couple of slides. Let me see. It's in your WhatsApp, personal WhatsApp. Personal WhatsApp. Oh, Yes. it's only one thing, no? Yes, yes. That's just a couple of slides are there in that short. So they can read the verses while I'm speaking, so it saves some time. The topic is integrity under fire, navigating ethical dilemmas in ministry. I hope it's visible. Yes, yes. We just you need to zoom into the words. Yes, So the right. words might get too small to see. Can the thank you. So today we are speaking about integrity under fire, navigating ethical dilemmas in ministry. And I have just taken two examples of David and Daniel. And actually, most of us, we already know that David went through a lot of persecution in his life, and Saul pursued him, even though he was anointed king. Beforehand, he knew that he was going to be king, yet he didn't take matters into his hand. He had such integrity that at the time that Saul was under his power, he could have killed him. We see in 1 Samuel, the next slide, please. We see in 1 Samuel, verse 24, chapter 24, verse 12. David found Saul, but he didn't do anything to him. He only cut the small part of his dress. And he says, "Behold, your eyes have seen how the Lord gave you today into my hands in the cave. Some told me to kill you, but I spared you. I said, I will not put forth my hand against my Lord, for he is the Lord's anointed." Here we are seeing that David has so much integrity that he, even though he knows God has chosen him to be the next king, he didn't want to take matters into his own hands. He wanted to wait on the Lord. And not only that, even though Saul was persecuting him, he still had respect and honor for Saul. That, okay, he's still the Lord's anointed.
I will respect him. So what is the result? We'll go to the next slide. He said, let God judge him. May the Lord judge between me and you, and may the Lord avenge me upon you, but my hand shall not be upon you. That's the next slide, sister. Slide 3. Yeah. So he says, I give the matter to God. I will not take this matter into my hands. I will trust God to do whatever has to be done. By myself, I will not take matters into my hand. The next example is Daniel. We'll go to the next slide. Now, Daniel, you know that all his enemies wanted to put him in trouble, and they found that the only way they could catch hold of him is in the matter of faith. So they made the king sign a decree, and you know, Daniel knew about the writing, but he was still praying in his room. Daniel 6:10 says, now when Daniel knew the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he got down upon his knees 3 times a day and prayed and gave thanks before his God as he had done previously. Now we see Daniel also is taking the matter where everybody was persecuting him. They wanted him dead. He was excellent. He didn't do anything against anybody. But he again was trusting God. He was looking up to God. And what did God do for him? Let's go to the next slide. God's intervention for Daniel. Daniel 6:22. Now here we see actually the king had to put him in the lion's den, but God sent his angel and shut the lion's mouth. And here is God, Daniel testifying to the king in chapter 6, verse 22. My God has sent his angel and has shut the lion's mouth so that they have not hurt me, because I was found innocent and blameless before him. And also before you, O king, as you very well know, I have done no harm or wrong. So here we see that Daniel trusted God and God stepped in for him. Now, what do we see for our lives? Let's go to the next slide. Next slide. What does God desire from us? Hebrews chapter 10, verse 38 says, but the just shall live by faith. This is the Amplified Classic version. That's why you see some verses in brackets. My righteous servant shall live by his conviction respecting man's relationship to God and divine things, and holy fervor born of faith and conjoined with it. And then God says, and if he draws back and shrinks in fear, my soul has no delight or pleasure in him. Means God expects us to live by faith. God expects us to trust him and hold him as most important in everything, and even in the matters of integrity. Let's go to the next verse. This is what God does for his servants. Now, Isaiah 54:17 is a very famous verse. But in this verse, I saw it is not applicable to everybody. And why, we will see when we read this verse. He says, but no weapon that is formed against you shall prosper. Every tongue that shall rise against you in judgment, you shall show to be in the wrong. This peace, righteousness, security, triumph over opposition is the heritage of the servants of the Lord, those in whom the ideal servant of the Lord is reproduced. This is the righteousness of vindication which they obtain from me. This is what I impart to them as their justification, says the Lord. Now, when he say those words in red, those in whom the ideal servant of the Lord is reproduced, who is he? It is Jesus himself. He is the ideal servant of the Lord. And what was Jesus doing? He was living in humility before God and before man. And he was upholding God's standards in every single thing. And he never did anything on his own unless he knew it was his Father's will. So Jesus lived with such integrity. And if you can live with such integrity, then you can be 100% sure that God will fight your battles for you. God will hold everybody who speaks against you in judgment and deal with them, and he will uphold us. This is what the word of God says and is promising to us. So God wants us to uphold higher standards of integrity, not only in our personal life but in our ministry too. Because when we fail,
while we are doing our ministry, we are letting our God's name go down. We are putting our God's name to shame. And then God knows the truth about our thoughts and our words and our deeds. Everything is written in his book. Therefore, we must live right with him and with man in every sense of the word. And I think that is all I have to say here. I hope I've conveyed the message to everyone. Thank you, sister. God bless. Thank Thank you. you. Yeah, round of applause to sister for covering so many points so beautifully. Thank She you, has sister. presented. Thank God you. bless you, sister. Thank you. Thank you so much. Next, Madhavi Lata, sister, are you ready? Madhavi Lata garu. Praise the Lord, sister. మీ టాపిక్ వచ్చి టాపిక్ 3 లెడ్ బై ద స్పిరిట్ నాట్ బై ద క్రౌడ్. అదే సిస్టర్, ప్రజలచే కాకుండా పవిత్రాత్మచే నడిపించే నాయకుడు. కరెక్ట్ సిస్టర్, అదే చెప్పండి. I saw now only sister. Just 2 points I will share, sister. ఓకే. ఎవరైతే మరి ప్రజలచే కాకుండా దేవుని ఆత్మ చేత నడిపిస్తారో నాయకులు, వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారు, దేవునికి కూడా మహిమకరంగా జీవిస్తారు. మన బైబిల్లో చూసుకున్నా కూడా మరి మోషే నాయకత్వంలో కూడా మరి దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు మోషే. కాబట్టి మరి అంతమంది లక్షల మరి జనాలని మరి తన నాయకుడిగా ఉండి నిలబెట్టడానికి కారణం ఏంటి అనంటే, అది కేవలం తనకి దేవుని సపోర్ట్ అంటే పరిశుద్ధాత్మని సహాయం ఉంది కాబట్టే మరి తను అలాగన మరి అంత గొప్ప నాయకత్వంతో ఉండి మరి ప్రజలని నాయకుడిగా ఉండి నడిపించటము, మరి విజయాన్ని పొందుకోవటం మనం చూస్తాము. అలాగనే మనం చూసుకున్నట్లయితే మరి యెహోషాపాతు జీవితంలో కూడా మరి 4 దిక్కుల నుంచి శత్రు సైన్యం వచ్చేసింది తనని మరి ముట్టడించడానికి, తన మీద మరి తనని ఓడించి మరి ఆ యొక్క రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి, ప్రజలకి మరి నష్టం కలుగు చేయాలని. మరి అలాంటి సందర్భంలో కూడా మరి యెహోషాపాతు మరి తన సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ దేవుని శక్తి మీద ఆధారపడి మరి నీవే నాకు దిక్కు అని ప్రార్థన చేసి మరి దేవుని దగ్గర మరి పరిశుద్ధాత్మని శక్తిని పొందుకొని మరి ఆ శత్రు సైన్యం మీద యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్నట్లుగా కూడా మనము చూడవచ్చు. ఇలానే మన బైబిల్లో చూసుకుంటే మరి చాలా మంది నాయకులు, భక్తులు వారందరూ కూడా వారి యొక్క సొంత తెలివి జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ దేవుని శక్తి మీద, దేవుని ఆత్మ మీద ఆధారపడి మరి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి నాయకుడు అనేవారు మరి ప్రజలచే కాకుండా మరి పవిత్ర ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మని చేత నడిపించే నాయకుడిగా ఉంటేనే మరి ప్రజలకి న్యాయం జరుగుతుంది, దేవునికి కూడా మహిమ వస్తుంది. ఆత్మీయ జీవితంలోనైనా మరి ఎలా మన లైఫ్ స్టైల్లో కూడా దేవునితో నడుస్తూ దేవుని ఆత్మను పొందుకుంటూ మన లైఫ్ ని కొనసాగిస్తే డెఫినెట్ గా సక్సెస్ ని చూడగలం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. స్పాంటేనియస్ గా అంటే నేను స్పాంటేనియస్ గా మీకు ఏ టాపిక్ ఇచ్చినా మీరందరూ బాగా ఎక్సలెంట్ గా చెప్పేస్తారనమాట, రైట్? సో అప్పటికప్పుడు నేను టాపిక్స్ ఇవ్వచ్చు మీకు. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ షేరింగ్. ప్రకాష్ బ్రదర్ కూడా ఎనీ పాయింట్స్ యూ వాంట్ టు షేర్ బ్రదర్? యా సిస్టర్, నేను క్రీస్తువుల నాయకత్వం అనే ఫస్ట్ టాపిక్ మీద చెప్పాలి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై లైన్. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సిస్టర్. మోషే ఎలాగైతే 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ని పిలుచుకొచ్చిన అప్పుడప్పటికి కూడా వాళ్ళకి ఎప్పుడైతే ఆహారం కొదువైనప్పటికి కావచ్చు, నీళ్లు కొదువైనప్పటికి కూడా కావచ్చు, వాళ్ళు అనేక మార్లు సనిగేవాళ్ళు. మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో చనిపోవడానికి ఇక్కడ పిలుచుకొచ్చావా? ఐగుప్తులో మేము చాలా చక్కగా ఉన్నాం కదా, అక్కడే ఎందుకు మమ్మల్ని వదలకుండా ఇక్కడ అరణ్యంలో మేము చనిపోవాలని చేసామా చనిగేవాళ్ళు. అయినప్పుడు కూడా ఎప్పుడైతే మెరీబా నీళ్ళ దగ్గర మోషే ఆహారం వచ్చేసి దేవుని పరిశుద్ధతను వాళ్ళు ప్రత్యక్షపరిచారు. ఒక మరి అవిశ్వాసంగా బిహేవ్ చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు కనాన్ దేశంలో అడుగు పెట్టకూడదు, నువ్వు నీకు నెబో కొండ ఎక్కేసి నువ్వు వాగ్దాన దేశాన్ని చూస్తావు కానీ దాంట్లో అడుగు పెట్టకూడదు అన్నప్పుడు మోషే ఒక చక్కటి విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, నేను ఇప్పుడు వెళ్ళకున్నప్పుడు వీళ్ళు నాయకులు లేకుండా చెదిరిపోతారు కాబట్టి వీళ్ళకు ఒక చక్కని నాయకుడు కావాలని చెప్పేసి. ఇప్పుడు మోషే కూడా అనుకోండొచ్చు, వీళ్ళు ఎప్పుడు చూసినా ఎప్పుడు సనిగేవాళ్ళు గొనిగేవాళ్ళు కదా, వీళ్ళు ఎలా పోతే మనకెందుకు, ఈ దేవుడు పిలుస్తాను కదా వెళ్ళిపోవచ్చు అనుకోకుండా తను తన ప్రజల గురించి ఆలోచించాడు. దేవా, చక్కని ఒక నాయకుడు వాళ్ళని కనాన్ దేశానికి నడిపించే నాయకుడు కావాలన్నప్పుడు దేవుడు యెహోషువను అపాయింట్ చేశారు. కాకపోతే ఈరోజు మనము న్యాచురల్ లీడర్ కెనాట్ డూ దట్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ లీడర్ తన పొజిషన్ తను వదులుకోవాలనుకోడు.
కాబట్టి మోషే కాకపోతే న్యాచురల్ లీడర్ కాదు, తను స్పిరిచువల్గా నడిపించబడుతున్నాడు కాబట్టి తన ప్రజల గురించి, తన ప్రజలు నడిపించే నాయకుడు కావాలనేసి విజ్ఞాపన చేసేది. ఇది వచ్చేసి క్రీస్తు వల్ల నాయకత్వంలాగా కనిపిస్తుంది. కొత్త నిబంధనకి ఎప్పుడైతే వస్తే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడక మునుపు శిష్యుల పాదాలను వాళ్ళు కడుగుతారు, యేసుక్రీస్తు ప్రభువారు కడుగుతారు. అప్పుడు దేవుడు పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు అంటే, ప్రభువాన్ని మీరు నన్ను కడగకూడదు అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నేను కడగకపోతే నీకు నాలో పాత్ర ఉండదు అన్నప్పుడు దేవుడు లాస్ట్కి అంటాడు, నేను మీకు మాదిరిగా చేస్తున్నాను అనేసి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తను ఎవరు, తను ఏమి కేపబుల్ ఆఫ్ అనేది అన్ని మర్చిపోయేసి తను ఒక నార్మల్ సర్వెంట్ లాగా వాళ్ళకు మాదిరిగా చూపించారు. అలానే ఈరోజు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక ప్లేస్లో ఇద్దరు నాయకులు ఉన్నప్పుడు వాళ్ళనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం బాగా చెప్తున్నప్పుడు పలానా వ్యక్తిని నన్ను పొగిడినప్పుడు నా జట్టులో ఉన్న నాయకుడు కుళ్ళకు జలసిలాగా నాకంటే మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, ఉండకూడదు జట్లో ఉండకూడదు, లేకపోతే ఏదైనా వాళ్ళకు చెడు జరిగేలాగా చేయాలనుకునే మాదిరి ఒక ఉద్దేశాలతోనే ఇప్పుడు నాయకులు ఉన్నారు. కానీ ఇలాంటి ఒక తగ్గించుకునే గుణం కానీ లేకపోతే ఒక సర్వెంట్ లాగా వాళ్ళు మేము లీడర్స్ కాదు, మేమందరము ఈక్వల్ అనే మాదిరి వాళ్ళలో ఉండదు. కాబట్టి దేవుడు ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేశారు. ఇంకోటి ఏమంటే, ఎప్పుడైతే యాకోబు యోహాను తల్లి వచ్చేసి నా కొడుకులు ఒకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఉండాలన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, ఎవరైతే మీరు నిజంగానే అధికారం గొప్పవాళ్ళు కావాలన్నప్పుడు మీరు మొట్టమొదటిగా పరిచారకులుగా ఉండాలనేసి దేవుడు చెప్తాడు. కాబట్టి మనం ఎప్పటికే కానీ ఇంకొక మాట కూడా అంటాడు, బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మాట్లాడినప్పుడు స్త్రీలు కనిన వారిలో ఈ బాప్తిజం ఇచ్చే యోహాను చాలా గొప్పవాడు, అలాంటి వాడు మళ్ళీ పుట్టారంటాడు. ఇంకొక మాట వెంటనే అంటాడు, కాకపోతే పరలోక రాజ్యంలో ఎవరైతే దీనులై ఉంటారో తనకన్నా గొప్ప వాళ్ళు అంటారు. అలా కాబట్టి మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు ఆటోమేటిక్గా మనల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఎప్పటికే కానీ మనము ఒక ప్రెస్టీజియస్ పొజిషన్ కావచ్చు, లేకపోతే అలా కాకుండా దేవుడు మనకి ఏదైతే మాదిరిగా చెప్పారో వాటి ప్రకారం నడుచుకొని వెళ్ళాలనేసి నా ఒపీనియన్ మ్యామ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అవును, అందరూ చక్కగా అన్ని పాయింట్స్ కవర్ చేసి చెప్పారు మాకు. ఇంకా మరి ఏదైనా డౌట్స్ ఉంటే we will see later on. And I appreciate everybody. మీకు ఇచ్చిన టాపిక్స్ గోల్ సెట్టింగ్సే కానివ్వండి, ఈ గ్రూప్ డిస్కషన్ కోసము మీరు చాలా మరి యాక్టివ్గా ఎంతూజియాజం తోటి మీరు పాల్గొన్నందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇలాగే మరి లాస్ట్ డే కూడా నేను కొంతమందిని చూస్ చేస్తాను, వాళ్ళు మరి 8 కోర్ వాల్యూస్ గురించి చెప్పాలి. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు పాల్గొనాలనేది, వేరే వారికి కూడా అవకాశం ఇవ్వాలనేది మా అందరిది ఆశ. కాబట్టి సో బీ రెడీ, మీరు 8 కోర్ వాల్యూస్ రివైజ్ చేసుకోండి. మేము ఎవరిని అడిగితే వారు చెప్పేటటువంటి సిద్ధపాటుతో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నౌ వీ హ్యావ్ one doubt ma'am, 8 core values means మీరు 8 కోర్ వాల్యూస్‌లో ఒక్కొక్క వాల్యూ గురించి నేను ఒక్కొక్కరికి ఇవ్వాలని అనుకుంటున్నాను. దాని గురించి దాంట్లో మీరేం నేర్చుకున్నారు మాత్రం చెప్పాలి. దాని గురించి మరలా మాకు మీరు క్లాస్ కానీ ఎక్స్‌ప్లనేషన్ కాదు. బట్ ఆ కోర్ వాల్యూలో మీరేం నేర్చుకున్నారో మీరు చెప్పాలి. ఓకే. నేను ఇస్తాను మీకు. ఇంకొక 2 సెషన్సే ఉన్నాయి. 2 డేసే ఉంది మనకి. నెక్స్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే. ఆ లోపల నేను మీకు చెప్తాను ఎవరు సిద్ధపడాలి. సాటర్డే మనకి గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సాటర్డే రోజు మరి మనము సిద్ధపడి ఉందాం సాటర్డే రోజు కోసం. ఆల్ రైట్. సో ఫ్రైడే ఆల్సో వి విల్ హ్యావ్ సంథింగ్ స్పెషల్, ఒక టాపిక్ అండ్ దెన్ సమ్ యాక్టివిటీ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్ రైట్ everybody. So let us now close this session. Priya? Thank you all for joining. Yes, ma'am. Chapter, sister. Yes, tell sister. Priya, can we invite our friends for graduation? Yes, you can invite. Yeah, so that's what we want to announce it. Okay? Yeah. Thank you. Okay, now who would like to close with a word of prayer? Anybody would like to pray? For all the topics that we have learned, especially for our families. Mana families, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరూ, మన ఫ్యామిలీస్ అందరి నిమిత్తము ప్రార్థన ఎవరు చేస్తారు? సిస్టర్ రోజీ రాజన్ గారు, మీకు ముందు కూడా నేను ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు, మీరు మిస్ అయ్యారు. కెన్ యూ ప్లీజ్ ప్రే? Yes, sister. Yes, sister. Okay, thank you. Our heavenly gracious Father, we thank you for this wonderful time, Lord.
Lord, we submit what all we learned into thy hands, Master. Give us good knowledge to understand what all we learned. Today we learned about the families, Lord, how to encourage our families, how to bring up our children's. Lord, everything we give into thy hands. Give us more knowledge to understand. And we thank you for Sister Priya also, Lord, as she has taken so good time to teach us and give us opportunity to learn each and every point what she tells. In Jesus' name I pray. Amen. Amen. Thank you Amen. once again, one and all. See you again on Friday. Thank you, ma'am. Thank you Care. so much. All. Please Thank take you for care your of word yourself. and thank Good you for time. everything. Thank you. Thank you. Bye-bye. Thanks a lot. Bye. Daily we enjoyed under your leadership. Thank you. Thank you. Daily, ma'am.